బీహార్‌కి సంబంధించినటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షే. ఎందుకంటే వక్ఫ్ సవరణ బిల్లు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు. అట్లాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగబోతున్నటువంటి తొలి ఎన్నికలవుతున్నాయి. మరొక వైపున 18 నాన్ బీజేపీ ఎంపీల మద్దతుతో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతుంది. అంటే బీజేపీ ఏతర పార్టీలకు ఎన్డీఏ కాకుండా ఉన్నటువంటి 18 మంది ఎంపీలు బీజేపీకి మద్దతిస్తున్నటువంటి పరిస్థితి. బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఐఎన్డీఏ కూటమి కూడా కాదు. అదే సందర్భంలో మోడీ 3.0కి అతిపెద్ద పరీక్ష కూడా కాబోతుంది. ఆల్రెడీ మొన్నటిసారి సక్సెస్ అయ్యారు, మహారాష్ట్ర కావచ్చు ఇట్లాంటివి. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటిది. మరొక వైపున ఏదైతే మండల్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు, మళ్ళీ అంటే కుల రాజకీయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ విజయం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ బీజేపీ గెలిచిందంటే తిరుగు ఉండదు, లేదంటే భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం కావచ్చు, అటు జేడీయూ కావచ్చు, వీళ్ళు అడ్డం తిరిగి రచ్చ చేస్తారు. తెలుగుదేశంతో ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ జేడీయూ ప్రాబ్లం క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు.